విశాఖ నగరంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ కి రోజుకు పూర్తి స్థాయి నిర్ధారణ పరీక్షల కోసం 60 నుంచి 80 వరకు శాంపిల్స్ వస్తున్నాయి. వీటిలో డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ అంటున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ మాత్రమే అధికంగా ఉన్నాయని, ఈ వైరల్ ఫీవర్స్ వస్తే జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు, నీరసంగా ఉండటం వంటి లక్షణాలతో సతమతమవుతున్నారని అంటున్నారు. వైరల్ ఫీవర్స్ తో కేజీహెచ్ కు వచ్చే రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చిన వెంటనే వారికి తగ్గుముఖం పట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు. విశాఖ నగరంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని సీనియర్ వైద్యులు జహీర్ అహ్మద్ తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని తెలియజేశారు. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి అని సూచించారు. నీరు నిల్వ లేకుండా ఉంచాలి అని, ఒకవేళ నీళ్లు ఉంటే దోమలు గుడ్లు పెట్టి విస్తరిస్తాయని తెలుపుతున్నారు. ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి అని సూచనలు చేశారు. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అవకాశం ఉన్నంత వరకు దోమతెరలు కట్టుకొని పడుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అధిక శాతం సీజనల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ దోమల కారణంగా రావడం జరుగుతుందని తెలియజేశారు. అవకాశం ఉన్నంత వరకు వర్షం నీటిలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజు రోజుకి డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, దీని కారణంగా జిల్లాలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, సూపరింటెండెంట్ ఆఫ్ కింగ్ జార్జ్ హాస్పిటల్. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానమైన కింగ్ జార్జ్ హాస్పిటల్ 3 రాష్ట్రాలని పేషెంట్లని కవర్ చేస్తుంది. ఈ కవర్ చేసే ఈ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీవర్ కేసులు వస్తున్నాయని మనకి తెలిసింది. మన స్టాటిస్టిక్స్ తీసుకొని మొత్తం వార్డుకి వచ్చే పేషెంట్స్ అందరినీ మేము చూసాము. కాకపోతే ఎప్పుడైనా ఈ ఫీవర్ కేసులు అనేవి వెక్టర్ బోర్న్ డిసీజెస్, దోమల వల్ల కానీ వీటి వల్ల వచ్చేవి మనకి ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో మాత్రమే ఎక్కువగా వస్తాయి. ఇది ఎప్పుడు కామన్గా వచ్చే పీరియడ్ ఇది. ఒకసారి ఆగస్ట్ నెల అయిపోయిన తర్వాత నుంచి ఈ కేసులన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇవి రావడం అనేది జరుగుతుందంటే, ఇది జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడే నీరు నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండేటప్పుడు దోమల బ్రీడింగ్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ దోమల బ్రీడింగ్ జరగడం వల్ల, ఆ దోమల వల్ల సంక్రమించే వ్యాధులు అనేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఇటువంటివన్నీ ఈ వ్యాధులు బాగా ప్రబలుతాయి. ప్రతి సంవత్సరం లాగే అనేక సంవత్సరాలు చూస్తున్నాం మనం. ఈ సంవత్సరం కూడా మే నెల నుంచి నవంబర్ నెల వరకు ఈ విష జ్వరాలు వ్యాపించటం అనేది నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ, అన్ని ప్రాంతాల్లో, విశాఖపట్నంలో కానీ, హైదరాబాద్లో కానీ, అన్ని చోట్ల కూడా ఈ వానలు పట్టడం, వరదలు రావటం, దీనివల్ల కూడా ఎక్కువగా వ్యాధులు వ్యాపించటం. మే నెల నుంచి నవంబర్ వరకు కూడా ప్రతిసారి కూడా వైరల్ ఫీవర్స్ అయితేనేమి, అలాగే మలేరియా జ్వరాలు అయితేనేమి, అలాగే డెంగ్యూ జ్వరాలు, ఈ 3 రకాలైన జ్వరాలు ఎక్కువగా మనకు కనిపించటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వైరల్ ఫీవర్స్ మనం చూస్తున్నాం. దీనివల్ల ఈ సంవత్సరం వస్తున్న జ్వరాల వల్ల మరి పోస్ట్ ఫీవర్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ల వాపులు వచ్చేయటం అనేది చాలా ఈసారి మనం గమనించే విషయాల్లో ఏంటంటే, కీళ్ళు వాసిపోయి జ్వరం తగ్గిపోయినా కూడా ఈ కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులతో జనాలు బాధపడటం అనేది ఈసారి మన అబ్జర్వేషన్లో ఈరోజు నగరంలో కానీ, ఎక్కడైనా కానీ, ఏ ప్రాంతాల్లో కానీ జ్వరం వచ్చినప్పుడు పోస్ట్ ఆపరేటివ్గా ఆర్థరైటిస్ డెవలప్ అవటం, కీళ్ళ నొప్పులు రావటం, దానివల్ల సఫర్ అవటం జనాలు మనం అందరం కూడా చూస్తున్నాం. దీనికంతటికీ కారణం ఒకటి వైరల్. దాన్ని మనం ఏది ఆపలేం. ఎందుకంటే వైరస్ అనేది చాలా ఫాస్ట్గా మ్యుటేట్ అవుతుంది, అనేక రకాల మార్పు చెందుతుంటారు. దానికి ట్రీట్మెంట్ ఉండదు, సగం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ మలేరియా, డెంగ్యూ
ఈ రెండు కూడా దోమల వల్ల వ్యాపిస్తాయి. ఈ దోమల్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ మలేరియా జ్వరానికి కానీ, డెంగ్యూ జ్వరానికి కానీ, వైరల్ ఫీవర్స్కి కానీ ముఖ్య కారణం అనేది పరిశుభ్రత లేకపోవటం, డ్రైనేజ్ సిస్టమ్. ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుందో, ఈరోజు మనం నగరంలో చూస్తున్నాం, ఎక్కడా కూడా డ్రైనేజీలు ప్రతిరోజు క్లీన్ చేసే విధానం అయితే లేదు, ఎక్కడా జరగటం లేదు.